హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బూట్లు పూజలు కాదు సార్, తిరుమలలో జరిగిన పాపాలే వరుసగా చెప్తున్నారు. ఇదే రాజశేఖర రెడ్డి గారి ఆయనలో 7 కొండలు ఈ స్వామివారికి చెందుతాయని జీవో ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. చెప్పమనండి. రాజశేఖర రెడ్డి గారే జీవో నెంబర్ 747. రాజశేఖర రెడ్డి గారే 7 కొండలు తిరుమల శ్రీవారి పరిధిలోకి వస్తాయని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారేమో అక్కడ రాజకీయాల కోసం, ఎన్నికల కోసం జయచంద్ర నాయుడుతో కేసు వేయించారు. 7 కొండలు ఆయన పరిధి కాదు, 7 కొండలు పరిధి కాదు అని ఎప్పుడో పాత జీవోని తీసుకొచ్చి. ఇది ఒకసారి ఒక నిమిషం సార్, ఒకసారి ఈ ఈవో ఈ చంద్రబాబు ఇద్దరు మాట్లాడినటువంటి అంశాలు. ముందుగా ఈవో జూలై 23న ఏం మాట్లాడారు, ఆ తరువాత మొన్న 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఆయన మాట్లాడిన 2 రోజుల తరువాత ఈవో ఎలా నాలుక మడత పెట్టి చంద్రబాబుకు అనుకూలంగా ఎలా మాట్లాడారు, ఆయన తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్స్, నిన్న టీడీపీ సోషల్ మీడియా రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ని ఈ రోజు మన ముందు ప్రజెంట్ చేశారంటే నిజంగా దేవుడు భక్తి ఉన్నటువంటి మనుషులేనా వీళ్ళు అనిపిస్తుంది. ఒకసారి వాళ్ళిద్దరూ మాట్లాడినటువంటి బైట్స్. ముందేం మాట్లాడారు ఈవో, చంద్రబాబు మాట్లాడిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు, మళ్ళీ అట్లా నాలుగు మడత తిప్పారు. ఒక్కసారి ప్లే చేయండి. టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని. సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. The report says it is adulterated with animal fats. Animal fats adulteration depending on these values, S values. So it is lard, which is a pig fat, then palm oil and beef tallow, then fish oil included, rapeseed, linseed and all these things. It's like a concoction of all these, and the results are abnormally bad, abnormally low.